ఒక వెబ్ సిరీస్ని నేను రిపీట్స్లో చూస్తా అని ఎప్పుడు అనుకోలేదు మామ. కానీ ఈ లుకింగ్ ఫర్ అలాస్కా అనే సిరీస్ని కాన్సిక్యూటివ్గా 2 టైమ్స్ చూసా. ఏదన్నా వెబ్ సిరీస్ని కంప్లీట్ చేయడమే పెద్ద టాస్క్ నాకు. అలాంటిది ఈ సిరీస్ని 2 సార్లు చూసా అంటే నేను నమ్మాలి మీరు. అంతలా ఏముంది అని మీరు అడిగితే నా దగ్గర దానికి ఆన్సర్ లేదు మామ. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సిరీస్ చూడడం స్టార్ట్ చేసా. కానీ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ఏదో చిన్న వెలితి. ఇంకా చెప్పాలి అంటే ఈ సిరీస్ స్టోరీ లవ్ చుట్టూనే ఉన్నా కానీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 డేస్ మనల్ని హాంట్ చేస్తుంది మామ ఈ సిరీస్. ఇంక ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, ఈ సిరీస్లో మెయిన్ లీడ్ అయిన మైల్స్ అనే క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ చదువుకున్న బోర్డింగ్ స్కూల్లోనే తను చదువుకుందామని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మన హీరోకి అలాస్కా యంగ్ అనే అమ్మాయితో పరిచయం అవుతుంది మామ. ఆ అమ్మాయితో పాటు ఇంకా కొంతమంది ఒకే క్లబ్లో ఉన్న వాళ్ళతో కూడా మన మైల్స్ ఫ్రెండ్ అవుతాడు. ఆ స్కూల్లోనే స్టూడెంట్స్ అందరూ 2 బ్యాచెస్గా డివైడ్ అయ్యి ఫైట్లు ప్రాంక్లు చేసుకుంటూ ఉంటారు మామ. అలాంటి ఒక ప్రాంక్లోనే మన మైల్స్ పప్ అవుతాడు. ఆ తర్వాత ఎటువంటి తొంటరి వేషాలు వెయ్యిని మన మైల్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆపోజిట్ బ్యాచ్ మీద ప్రాంక్లు చేయడం స్టార్ట్ చేస్తాడు మామ. ఇదే ప్రాసెస్లో అలాస్కా మీద ఫీలింగ్స్ పెంచుకుంటాడు. కానీ అలాస్కా ఏమో ఒక కైండ్ ఆఫ్ వెరీ ఓపెన్ యట్ రెస్పెక్ట్ఫుల్ గర్ల్. మరి అలాంటి అమ్మాయి మీద లవ్ పెంచుకున్న ఇంట్రోవర్టెడ్ మైల్స్ తనకి ఆ విషయం చెప్పాడా లేదా, అసలు ఈ పరిచయం అయ్యాక హీరోకి ఏమైంది, స్టోరీ వల్ల వీళ్ళిద్దరికీ ఏమైంది అన్నది మీరు సిరీస్ చూసే తెలుసుకోవాలి మావా. నేను సింపుల్గా చెప్పా కానీ మీరు సిరీస్ చూడడం స్టార్ట్ చేస్తే వెంటనే మీకు ఒక ఐడియా వస్తుంది సిరీస్ ఎలా ఉండబోతుంది అని. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ల్యాగ్ అండ్ అన్వాంటెడ్ సీన్స్ చాలా తక్కువ ఉంటాయి మావా. ప్రతి సీన్కి ఒక పర్పస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లిటరల్లీ ఈ సిరీస్ క్లైమాక్స్ చూసి చాలా డిస్టర్బ్ అయ్యా మావా నేను. ఎందుకంటే అలాస్కా అనే క్యారెక్టర్ మనకు అంత నచ్చుతుంది. అసలు సిరీస్ మొత్తం కూడా తన క్యారెక్టర్ చుట్టూనే రివాల్వ్ అవుతుంది మావా. ఇంకా చెప్పాలి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది మావా అలాస్కా క్యారెక్టర్. చాలా మంచిగా అండ్ బ్రీజీగా. మైల్స్ క్యారెక్టర్ కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా కానీ తన ఇంటెన్షన్స్ ఏంటి అని మనకి బాగా కన్వే చేశారు మా సిరీస్లో. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా స్టోరీ ప్రోగ్రెస్ అవడంలో ఒక కీ రోల్ని ప్లే చేస్తాయి మామ. 4th ఎపిసోడ్ వరకు సిరీస్ చాలా నార్మల్గా మంచిగా ఉంటుంది. ఇంకా అప్పటి నుండి ట్విస్ట్ టర్న్స్ అని, మెయిన్లీ ఆ లాస్ట్ ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్ అయితే చాలా షాకింగ్ ఉంటుంది మామ. చూసే ఆడియన్స్గా మనకి అండ్ మిగిలిన క్యారెక్టర్స్కి కూడా. లిటరల్లీ ఆ 6th and 7th ఎపిసోడ్నే రిపీట్లో చూసాం మామ నేను. ఇంక ఇప్పుడు టెక్నికల్ సైడ్ వస్తే తెలిసిందేగా, ఫారిన్ కంట్రీ సిరీస్లో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటాయని, అదే రేంజ్లో ఉంటాయి మామ ఈ సిరీస్లో కూడా. అసలు ఈ సిరీస్కి మెయిన్ పిల్లర్స్ అంటే అది మెయిన్ లీడ్స్గా చేసిన అలాస్కా క్యారెక్టర్, మైల్స్ క్యారెక్టర్. అలాస్కా క్యారెక్టర్ చేసిన క్రిస్టియన్ ఫోర్సెత్ అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసింది మామ. అసలు ఈ సిరీస్కి మనం అంత కనెక్ట్ అయ్యేలా చేసేది కూడా తన యాక్టింగే. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అన్నట్టు ఈ సిరీస్ని లుకింగ్ ఫర్ అలాస్కా అనే నావల్ని బేస్ చేసుకుని తీశారు మామ. మీకు గనక ఒక మంచి బడ్డీ సిరీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్ మంచి ఆప్షన్. ఇప్పుడైతే హులు అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇది మామ మన వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.